హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము దైద అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నామండి. మేమైతే నేను మా పాప అయితే లేచి గబగబా రెడీ అయిపోయామండి. ఎర్లీ మార్నింగే మా బాబుని లేపుతుంటే అస్సలు లేవడం లేదండి వాడైతే. ఇంకా మా పాప అయితే వాడికి ఏదో ఒకటి ముచ్చట చెప్తా ఉంది, ఊరికి వెళ్దాం పదరా అదిరా ఇదిరా అనుకుంటా. ఇంకా మొత్తానికైతే వాడు నిమ్మలంగా లేచాడండి. ఇంకా లేచి గబగబా రెడీ అయిపోయాడు వాడు కూడా. ఇక మా పాప అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అని ఎక్సర్సైజులు చేస్తుంది. ఇక మా వాడేమో ఏందిరా పొద్దున్నే నాకు ఈ బాధ, నన్ను ఇలా పొద్దున్నే లేపి ఏంది ఇట్లా బాధ పెడుతున్నారు నన్ను అనేసి వాడు తల పట్టుకుంటున్నాడు. ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయామండి. ఇంకా మా వాడికైతే ఇక ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ పిన్నిని పిలవడం అలవాటండి. అందుకే గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిన్నిని పిలుస్తున్నాడు ఇంకెప్పుడు వెళ్దామనేసి. ఇంకా వాడు మాత్రం అసలు ఆగడండి, రెడీ అయిపోతే మాత్రం. ఇంకా కార్ అంటే ఇంకా అసలు ఆగనే ఆగడు. ఇంకా కార్లోనే కదా వెళ్ళేది అన్నట్టు వాడికి ముందే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు ఇంకా అందులోనే వెళ్తాం కాబట్టి. ఇంకా పొద్దున్నే కాబట్టి ఇక మా వాడు ఎందుకో కొంచెం డల్గా ఉన్నాడండి. ఇంకా ఏదో చెప్పనట్టు ఒక హాయ్ అయితే చెప్పేశాడు. ఇంకా మళ్ళీ నార్మల్గా అలాగే సైలెంట్గా కూర్చున్నాడు. ఇంకా మా పిల్లలకైతే ఇంక ఇలా బయటికి వెళ్తుంటే ఎక్కడలేని ఆనందం అండి. ఎందుకంటే ఎక్కువ బయటికి వెళ్ళరు వీళ్ళు. ఇక ఈయన రాజన్నయ్య అండి, మా ఫ్యామిలీ పర్సన్ లాగా అనమాట. మేము ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళాలన్నా ఈ అన్నయ్య దగ్గరుండి తీసుకెళ్తాడండి. మా పిల్లలకైతే ఇంక ఎక్కలేని ఆనందం అండి. ఇంకా కార్లో కూర్చొని ఒకటే గోల ఆటలు వాళ్ళు అసలు. ఇక మా భవిగాడికి అయితే ఇక మ్యూజిక్ వింటే చాలు, ఇక ఊపు వస్తూనే ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్గా డ్యాన్స్ వేస్తూనే ఉంటాడు. చాలాసేపు అలా డ్యాన్స్ వేశాడండి. పిల్లలంటేనే అంతే కదా, మ్యూజిక్ వినంగానే ఇంకా జర్నీ చేసేటప్పుడు ఇలా డ్యాన్స్ వేస్తూ చాలా ఆనందంగా ఉంటారు. ఏంటో పిల్లల ఆనందం కదా అండి ఇది. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళం, ఇప్పటికైనా ఉంటాము. సో ఇదైతే వాడపల్లి కృష్ణానది అండి, బ్రిడ్జ్ అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా అమరలింగేశ్వర స్వామి ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ దిగాము కాసేపు. ఇక మా వాడైతే నేను ఇక్కడి నుంచి రాను అనేసి ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఆ దారికి వెళ్ళే రూట్ అనమాట, అంతా అడవి అండి. ఇంకా మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇదంతా వ్యూ అండి, అక్కడ వ్యూ అండి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా మనసుకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం. ఇలా ఉంటే నాకు గుడి ఇట్లా ఎక్కువ జనంతో కన్నా ఇలా సైలెంట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడ వినాయక విగ్రహం ఉందండి, అలాగే నాగేంద్ర స్వామి విగ్రహం కూడా. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ శివయ్య విగ్రహం అండి. చూస్తుంటే నిజంగా శివుడే వచ్చి అక్కడ కూర్చున్నాడేమో అన్నట్టుగా ఉంది కదా అండి. చాలా బాగుందండి విగ్రహం అయితే. అసలు నాకైతే ఎంతో ఇష్టమైన దైవం అండి. నాకు చాలా అంటే చాలా ఉంటుందండి ఇక్కడ మాత్రము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి వచ్చి చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా తిరునాళ్ళప్పుడు అయితే గిన్న జనాలు చాలామంది ఉంటారు కదా. ఇంకా అప్పుడు చాలా అంటే చాలా హడావిడిగా జనం గోల గోల అంత బాగుంటుందండి. ఇప్పుడు అంటే ఎవరు లేరు కాబట్టి ఇలా పీస్ఫుల్గా ఉంది. అసలు నేనైతే ఈ గుడికి రావాలని అయితే ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నానండి. అసలు ఈ గుడిని ఆనుకొని ఉన్న దైద అనేది మా ఆడబిడ్డ వాళ్ళ ఊరండి. ఇక్కడి నుంచే ఈ గుడి ముందల నుంచే ఎన్నోసార్లు వెళ్ళాం, కానీ ఎప్పుడు ఈ గుడికి రావడానికి మాత్రం కుదరలేదు. అదేంటో ఆ దేవుడు ఎప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదండి మాకు. ఎందుకు ఈ గుహలోంచే అండి శివయ్య దర్శనానికి వెళ్ళే దారి. అసలు ఇక్కడ శివుడు ఎలా వెలిసాడో నాకు తెలిసినంతలో చెప్తానండి. ఈ దేవాలయం గుంటూరు జిల్లా గురిజాలకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దైద అనే గ్రామంలో ఈ గుడి ఉన్నదండి. ఇది చాలా అపూర్వమైనదండి. ఇది ఒక అటవీ ప్రాంతం అండి. ఈ గుడికి వచ్చే రూట్ అంతా అడవే ఉంటుందండి. ఈ గుడిని ఆనుకొని కృష్ణానది ఉంటుందండి. ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి 120 ఏళ్ళకు పైగానే అయ్యిందంట. ఈ దేవాలయము కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇక్కడ శివుడు స్వయంభుగా శివలింగ రూపంలో ఒక కొండ బిలంలో వెలిసినట్లు మనకు చారిత్రక కథనాలు చెబుతున్నాయండి. అసలు ఇక్కడ శివుడు వెలిసినట్లు ఏ విధంగా తెలిసిందంటే, ఒకరోజు ఇప్పుడున్న దేవాలయ కొండ ప్రాంతంలో పశువుల కాపర్లు పశువులు మేపుతుండగా ఓం నమ శివాయ అనే శబ్దం వినిపించిందంట. దీంతో పశువుల కాపరులు పైకి వెళ్ళి శబ్దం వచ్చే దిశకు వెళ్ళాడంటండి. అక్కడ ఒక బండరాయి నుండి శబ్దం వచ్చినట్టు గ్రహించి బండను తొలగించారంట. కొండ లోపలికి ఒక సొరంగం కనిపించిందంట. వాళ్ళు ఆ సొరంగం లోపలికి వెళ్ళి చూడగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారంట అండి.
అక్కడ ఉన్న శివలింగానికి కొంతమంది సిద్ధులు ఋషులు అభిషేకం చేస్తూ శివస్తోత్రం చదువుతున్నారంట అండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి పశువుల కాపరులకు ధైర్యం సరిపోక అక్కడి నుండి వెళ్ళి పొలంలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి చూపించారంట అండి. వాళ్ళు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ లేరంటండి. కానీ అక్కడ శివుడికి పూజ చేసినట్టు మాత్రం ఆనవాళ్ళు ఉన్నాయంటండి. ఈ విషయం ఊళ్ళో జనాలందరికీ తెలిసిపోయి అక్కడ శివుడు వెలిసినట్లు అందరూ గుర్తించారండి. అంతటి మహిమాన్వితమైన శివుడు అక్కడ ఒక బిలంలో వెలిసినందుకు అందరూ సంతోషించారండి. ఇది ఆ శివుడు మహత్యమే అని చెప్పుకొచ్చారండి. దీంతో ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారండి. ఈ శివయ్యను అమరులు పూజించారు కాబట్టి ఇక్కడ అమరలింగేశ్వర స్వామి అనేసి ఈ దేవాలయానికి పేరు వచ్చిందండి. అప్పటి నుంచి ప్రతి సోమవారం భక్తులు నైవేద్యం వండుకొని వచ్చి శివయ్య దర్శనం చేసుకొని ఆ రాత్రి అక్కడే నిద్రించి వెళ్ళేవారంటండి. సంతానం లేని వారికి సంతానం అందడం, అలాగే ఆరోగ్యం బాలేని వారికి ఆరోగ్యం మెరుగవ్వడం, ఇంకా మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతాయనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. అలాగే జరిగాయంట కూడా, అలాంటి అనుభవాలు చాలా జరిగాయంట అండి. ఈ బిలంలోనికి వెళ్ళడానికి దారి చాలా ఇరుగ్గా ఉంటుందండి. కొన్ని చోట్ల కూర్చొని కూడా వెళ్ళాల్సి వస్తుంది. తెలిసిన వారు, ఈ దారి గురించి తెలిసిన వాళ్ళు ముందు వెళ్తుంటే వెనక తెలియని వాళ్ళు వెళ్ళాలండి, లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్న శివయ్యని దర్శించుకుంటే మన ఆయుష్ అనేది పెరుగుతుందంట అండి. అది ఇక్కడ ప్రజల నమ్మకం అండి. ఈ గుహ లోపల ఇంకా 101 ఉపగుహలు కూడా ఉన్నాయంటండి. ఈ గుహ లోపల అంతా లైట్ సెట్టింగ్ అండ్ ఏసీ కూడా ఉందండి. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. మా పిల్లలైతే అసలు సూపర్గా ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఈ దైవ దర్శనం చాలా మనశ్శాంతిగా చేసుకున్నామండి. నేను ఎప్పటి నుంచో కన్నకాల అండి ఈ దైవ దర్శనం చేసుకోవాలనేది. ఫైనల్లీ ఈరోజైతే నేను ఆ దైవ దర్శనం అనేది చేసుకున్నాను. ఆ దేవుడు నాకు అనుమతించాడండి ఆయన దర్శనానికి. ఇక ఇది బయటికి వచ్చే దారండి గుహ నుండి. మొత్తానికి మా దర్శనం అయితే ఇలా జరిగిందండి.